మన దేశంలో లక్షలాది మంది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఇప్పుడు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ప్రధాన విషయం 8వ పే కమిషన్. దీని గురించి తాజాగా వస్తున్న వార్తలు మరియు నివేదికలు చూస్తుంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి ఇదొక పెద్ద సవాలుగా మారబోతోందని స్పష్టంగా అర్థమవుతోంది. సాధారణంగా మన దేశంలో ప్రతి 10 ఏళ్లకొకసారి ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలను సవరించడానికి ఒక కమిషన్ను ఏర్పాటు చేస్తారు. దీనినే మనం పే కమిషన్ అని అంటాము. గతంలో వచ్చిన 7వ పే కమిషన్ 2016 నుండి అమలులోకి వచ్చింది. ఆ లెక్క ప్రకారం చూస్తే సరిగ్గా 10 ఏళ్ల తర్వాత అంటే 2026 జనవరి నుండి 8వ పే కమిషన్ అమలులోకి రావాలి. కానీ దీని ఏర్పాట్లో జరుగుతున్న ఆలస్యం ఇప్పుడు ఉద్యోగులలో ఆందోళన కలిగిస్తుంటే ఆర్థిక నిపుణులలో మాత్రం దేశ బడ్జెట్ పరిస్థితి ఏమిటి అనే చర్చకు దారితీస్తోంది. ఒక తాజా రిపోర్ట్ ప్రకారం 8వ పే కమిషన్ అమలు చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాపై 2027 మరియు 2028 ఆర్థిక సంవత్సరాలలో చాలా తీవ్రమైన భారం పడబోతోంది. ప్రభుత్వం ఒకేసారి ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్లను దాదాపు 40% నుండి 50% వరకు పెంచే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఇది వినడానికి ఉద్యోగులకు చాలా మంచి వార్త అయినప్పటికీ ప్రభుత్వానికి మాత్రం ఇదొక అగ్ని పరీక్ష లాంటిది. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఉండే డబ్బు ప్రజల నుండి వచ్చే ట్యాక్స్ రూపంలో ఉంటుంది. ఈ డబ్బును ప్రభుత్వం కేవలం జీతాల కోసమే కాకుండా దేశాభివృద్ధి పనుల కోసం అంటే రోడ్లు వేయడం, రైల్వే లైన్లు వేయడం, కొత్త హాస్పిటల్స్ కట్టడం మరియు స్కూల్స్ మెరుగుపరచడం వంటి పనులకు ఖర్చు చేయాలి. ఒకేసారి జీతాల కోసం భారీగా నిధులు కేటాయించాల్సి వస్తే ఇతర పనులకు నిధుల కొరత ఏర్పడే ప్రమాదముంది. ఈ పే కమిషన్ అంటే కేవలం జీతం పెంచడం మాత్రమే కాదు. ఇది ఉద్యోగుల జీవన ప్రమాణాలను మార్కెట్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సర్దుబాటు చేయడం. మన దేశంలో ఇన్ఫ్లేషన్ అంటే వస్తువుల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. 10 ఏళ్ల క్రితం ఒక సామాన్య ఉద్యోగి 100 రూపాయలతో కొనే వస్తువుల ధర ఇప్పుడు 200 రూపాయలు దాటిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల కొనుగోలు శక్తి పడిపోకుండా ఉండడానికి ప్రభుత్వం జీతాలను పెంచడం తప్పనిసరి. అయితే ఈసారి పెంపు చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సుమారుగా 40 నుండి 50% జీతాలు పెరగడం వల్ల ప్రభుత్వానికి అయ్యే ఖర్చును శాలరీ పేఅవుట్స్ అని అంటారు. ఈ పేఅవుట్స్ పెరగడం వల్ల దేశ బడ్జెట్లో లోటు ఏర్పడే అవకాశం ఉంది. దీనినే ఆర్థిక భాషలో ఫిస్కల్ డెఫిసిట్ అని పిలుస్తారు. అంటే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ అవ్వడం. ప్రభుత్వం ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. 2028 నాటి బడ్జెట్పై ఈ ప్రభావం ఎక్కువగా ఎందుకుంటుందంటే అప్పటికి 8వ పే కమిషన్ సిఫార్సులు పూర్తిగా అమలులోకి వస్తాయి. ఒకవేళ 2026లో అమలు చేయాల్సిన కమిషన్ ఆలస్యమైతే ఆ గ్యాప్లో ఉన్న డబ్బును కూడా ప్రభుత్వం అరియర్స్ రూపంలో ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. అంటే గత కాలానికి సంబంధించిన పెరిగిన జీతాన్ని కూడా కలిపి ఇవ్వడమన్నమాట. ఇలా ఒకేసారి భారీ మొత్తంలో డబ్బు విడుదల చేస్తే అది ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికను దెబ్బతీస్తుంది. అందుకే ప్రభుత్వం ఈ విషయంలో చాలా లోతుగా ఆలోచిస్తోంది. 8వ పే కమిషన్ కోసం ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రభుత్వానికి విన్నపాలు చేస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై ఇంకా ఎటువంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. కానీ ఇక్కడ మనం ఒక పాజిటివ్ విషయాన్ని కూడా గమనించాలి. ప్రభుత్వం జీతాలు పెంచినప్పుడు అది కేవలం ఉద్యోగులకే లాభం కాదు, మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేస్తుంది. దీనిని కన్జంప్షన్ బూస్ట్ అని అంటారు. అంటే ఉద్యోగుల చేతిలోకి ఎక్కువ డబ్బు వచ్చినప్పుడు వారు ఆ డబ్బును దాచుకోవడమే కాకుండా మార్కెట్లో ఖర్చు చేస్తారు, కొత్త ఇల్లు కట్టుకుంటారు లేదా కార్లు కొంటారు, పిల్లలను మంచి కాలేజీలలో చదివిస్తారు. దీనివల్ల రియల్ ఎస్టేట్ మరియు ఆటోమొబైల్ వంటి రంగాలలో వ్యాపారం పెరుగుతుంది. ప్రజలు ఎంత ఎక్కువ ఖర్చు చేస్తే మార్కెట్లో అన్ని వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు పెరిగితే ప్రభుత్వానికి మళ్లీ ట్యాక్స్ రూపంలో ఆదాయం వస్తుంది. అంటే ఈ డబ్బు మళ్లీ సర్క్యులేషన్లోకి వచ్చి ఎకానమీని వేగవంతం చేస్తుంది. అయితే ప్రతి నాణ్యానికి 2 వైపులా ఉన్నట్లుగానే ఇందులో కొన్ని రిస్కులు ఉన్నాయి. అందరి దగ్గర డబ్బులు పెరిగి అందరూ వస్తువులు కొనడానికి ఎగబడితే మార్కెట్లో వస్తువుల కొరత ఏర్పడి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. దీనినే డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటారు. సామాన్య ప్రజలు అంటే ప్రభుత్వ ఉద్యోగం లేనివారు మరియు రోజువారీ కూలీలు పెరిగిన ధరల వల్ల ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రభుత్వం ఒకవైపు ఉద్యోగుల జీతాలు పెంచుతూనే మరోవైపు ధరలు అదుపులో ఉండేలా చూసుకోవాలి. ఇది చాలా కష్టమైన బ్యాలెన్సింగ్ యాక్ట్. ప్రభుత్వం ఈ విషయంలో ఎటువంటి తప్పు చేసినా అది సామాన్య ప్రజలపై భారమవుతుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కేవలం కేంద్ర ఉద్యోగులకే పరిమితం కాదు. ఇదొక చైన్ రియాక్షన్ లాంటిది. కేంద్రం జీతాలు పెంచగానే దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమకు కేంద్రంతో సమానంగా జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తారు. ఇప్పటికే మన దేశంలోని చాలా రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాయి. చాలా రాష్ట్రాలకు తమ ఉద్యోగులకు జీతం ఇవ్వడమే కష్టంగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో 40 నుండి 50% పెంపు అంటే రాష్ట్ర బడ్జెట్లు కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి 8వ పే కమిషన్ అనేది కేవలం ఢిల్లీలో తీసుకునే నిర్ణయం కాదు. దీని ప్రభావం గల్లీ వరకు ప్రతి గ్రామంలోనూ ఉంటుంది.
పెన్షనర్ల విషయం కూడా చాలా ముఖ్యం. మన దేశంలో కోట్లాది మంది రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ పైనే ఆధారపడి బతుకుతున్నారు. వయసు పెరిగే కొద్దీ వారికి ఆరోగ్య సమస్యలు మరియు మందుల ఖర్చులు పెరుగుతాయి. వీరికి కూడా పే కమిషన్ వల్ల చాలా లాభం జరుగుతుంది. వారి పెన్షన్ కూడా జీతాలులాగే పెరుగుతుంది. ప్రభుత్వం పెన్షన్ల కోసం చేసే ఖర్చు ప్రతి ఏటా భారీగా పెరుగుతోంది. గతంలో పాత పెన్షన్ స్కీమ్ మరియు ఇప్పుడు ఉన్న కొత్త పెన్షన్ స్కీమ్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. 8వ పే కమిషన్ అమలు సమయంలో పెన్షన్ విధానంలో కూడా కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం ఉద్యోగులకు భరోసా ఇస్తూనే తనపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని చూస్తోంది. రాబోయే 2027 మరియు 2028 సంవత్సరాలు ప్రభుత్వానికి చాలా కీలకమైనవి. ఎందుకంటే ఆ సమయంలోనే 8వ పే కమిషన్ పూర్తి స్థాయిలో బడ్జెట్పై ప్రభావం చూపిస్తుంది. ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలను వెతకాలి. ఉదాహరణకు జీఎస్టీ కలెక్షన్స్ పెంచడం లేదా ఇతర మార్గాల ద్వారా డబ్బు సమకూర్చుకోవడం వంటివి చేయాలి. అలాగే అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. ప్రభుత్వం ఈ భారాన్ని తట్టుకోవాలంటే ఎకానమీ కనీసం 7 నుండి 8% వృద్ధి చెందాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అప్పుడే ఈ పెరిగిన జీతాల భారం బడ్జెట్పై పెద్దగా కనిపించదు. చాలా మంది ఉద్యోగులు ఇప్పుడు 8వ పే కమిషన్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుతున్నారు. గతంలో 7వ పే కమిషన్ సమయంలో ఈ ఫ్యాక్టర్ 2.57గా ఉంది. ఇప్పుడు దీనిని 3.68 వరకు పెంచాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఒకవేళ ప్రభుత్వం ఈ డిమాండ్కు ఒప్పుకుంటే కనీస వేతనం ఇప్పుడున్న 18,000 నుండి 26,000 వరకు పెరిగే అవకాశం ఉంది. ఇది జరిగితే దిగువ స్థాయి ఉద్యోగులకు చాలా పెద్ద ఊరట లభిస్తుంది. కానీ దీనివల్ల ప్రభుత్వంపై పడే భారం లక్షల కోట్లలో ఉంటుంది. అందుకే ప్రభుత్వం ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేస్తోంది. ముగింపులో చెప్పాలంటే 8వ పే కమిషన్ అనేది ఒక పెద్ద ఆర్థిక మార్పుకు సంకేతం. ఇది ఒకవైపు ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం ఉన్నా మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచుతుంది. ప్రభుత్వం బడ్జెట్ మేనేజ్మెంట్ను చాలా పకడ్బందీగా చేయాల్సి ఉంటుంది. 2028 నాటికి ఈ ప్రభావం ఎలా ఉంటుందో అప్పుడే చెప్పలేం. కానీ ప్రభుత్వం మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టింది. ఉద్యోగుల సంక్షేమం మరియు దేశ ఆర్థిక సుస్థిరత ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడమే ఇప్పుడున్న పెద్ద పని. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ కమిషన్ ఏర్పాటుపై ఇచ్చే క్లారిటీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. సామాన్య ప్రజలకు ధరల భారం లేకుండా మరియు ఉద్యోగులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం ఒక మధ్యమార్గం వెతుకుతుందని ఆశిద్దాం. ఇది దేశ భవిష్యత్తును మరియు ఆర్థిక పురోగతిని నిర్ణయించే ఒక అతి ముఖ్యమైన ఘట్టం.